సరదాగా అన్నారు. Striving is no more a discipline, it is a joy. This is what is called Sarga or heaven. The same deed is being done. Previously it was intended for discipline. Now it is intended for joy. That is what is called heaven. The deed is not changed. The loka or the plane of existence is changed. Sarga or heaven never means he becomes careless. But driving becomes a pleasure. What we call discipline is a discipline to us because we are new to it. But we call it joy after 10 or 20 or 30 years. That is what is called the change which we call heaven or Sarga. So this fellow, he enjoys life in Sarga. యముడు ఏం చెబుతున్నాడు? స్వర్గలోకంలో ఈ యమ పాశములన్నింటినీ తన్నేసేసి దర్జాగా స్వర్గలోకంలో ఉంటాడండి అంటే. ఇంకా మనం సినిమాలో చూసినప్పుడు ఒకడు తప్పుడు అభిప్రాయాలు వస్తాయి. వీడికి ఏ తినాలో ఏ తాగాలో అక్కర్లేదు, అక్కడ అన్ని తాగేస్తూ ఉండొచ్చు. అక్కడ వరుస బాగులు ఉండవు, రంభా తిలోత్తమ మేనక మొదలైన వాళ్ళు ఉంటారు, ఇంద్రుడు మొదలైన. అక్కడ వీడు పోయి ఇవన్నీ ఇక్కడ చాలా నానా పాటలు పడి ఇవన్నీ నేర్చుకుని ఇవన్నీ వదిలిపెట్టేసి మామూలుగా ఉంటున్నాడు అని అనిపిస్తుంది. They have a false notion of heaven in the cinemas and dramas. Living in indulgence and happily, but that is not heaven. ఇది తర్వాత యశతే అగ్నిర్ నచికేత స్వర్గ్య. ఓ నచికేతుడా, స్వర్గ్యమైన అగ్ని అనగా ఇది నాయన. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది ఫైర్ ఆఫ్ హెవెన్, ది ఫైర్ దట్ ఓపెన్స్ గేట్స్ టు హెవెన్. యం ఔరణీథాః ద్వితీయేన వరేణ. నీవు రెండవ వరము చేత ఏ అగ్నినైతే వరించి ఉంటేవో కోరుకుంటావో అది ఇది నువ్వు పొందావు. సో యాజ్ ఎ సెకండ్ బోన్ యూ హ్యావ్ రిక్వెస్టెడ్ మీ టు ఇనిషియేట్ యూ ఇన్ టు దిస్. నౌ యూ గాట్ ఇట్. యువర్ సెకండ్ బోన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. నౌ యూ ఆర్ క్వాలిఫైడ్, ఫుల్-ఫ్లెడ్జ్డ్ టు లివ్ ఇన్ ఏ లైఫ్ ఆఫ్ హెవెన్. స్వర్గమునందు జీవించుటకు, ఈ అగ్నిని ఉపాసించుటకు, శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందటానికి కావలసినటువంటి అర్హతను నీవు పొందావు. ఇప్పుడు ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసహ. ఈ జనములందరూ కూడా ఈ అగ్నిని ఇదే అని అంటారు. నచికేతుడిదేనండి. నచికేతుడు వచ్చి యముడిని కొంచెం ఒక లాగు లాగి ఒక పీకు పీకి ఉండకపోతే ఈ అగ్ని మానవ లోకానికి ఆ యముడు వదిలిపెట్టి ఉండేవాడు, అక్కడే దాచుకుని ఉండేవాడు అన్నట్టుగా ఉంటుందట. సో పీపుల్ కాల్ దిస్ యాజ్ నచికేత అగ్ని. దే సే దట్ దిస్ ఈజ్ యువర్ అగ్ని. దట్ మీన్స్ దిస్ ఈజ్ ది ఫైర్ దట్ ఈస్ డిమాండెడ్ బై ది డిసైపుల్, దట్ ఈస్ గివెన్ బై ది మాస్టర్. ఇట్ ఈస్ కాల్డ్ ది ఫైర్ దట్ ఫార్మ్స్ ది లింక్ బిట్వీన్ మాస్టర్ అండ్ డిసైపుల్. ఇది అగ్ని. జనాస తృతీయం వరం నచికేత వృణీష్వ. నాయన నచికేతుడా, మూడవ వరం కోరు అన్నాడు. నౌ యూ ఆస్క్ ఫర్ ది థర్డ్ వన్. ఐ హ్యావ్ గివెన్ యూ 3 boons. సో యూ కెన్ డిమాండ్ ది థర్డ్ వన్ నౌ. ది ఫస్ట్ వన్ యూ హ్యావ్ ఆస్క్డ్, ఐ హ్యావ్ శాంక్షన్డ్. ది సెకండ్ వన్ ఐ హ్యావ్ ఆస్క్డ్, యూ హ్యావ్ ఆస్క్డ్, ఐ హ్యావ్ శాంక్షన్డ్. నౌ యూ కెన్ ఆస్క్ ఫర్ ది థర్డ్ వన్. మూడవది కోరమన్నాడు. అంతే వాడు కోరుతున్నాడు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యై. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ప్రేతే అంటే వీడు ప్రేతములైపోయిన తర్వాత ఉన్న విచికిత్స ఒకటి చెప్పండి నేను. ప్రేతం ఏంటంటే పడుపీడాకారం ఇట్లా మాట్లాడతాడు. అంటే ఏమీ తప్పులు. ప్రేతం అంటే ఈతము అంటే ఈ శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత. తప్పర్థం ఏమీ లేదు. సజ్జనం లాంటి శబ్దమే ఇది కూడా. మెనీ పీపుల్ ponder over something which is called death. What happens when we pass away from this physical body? My Guru, please tell me. Third question. ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనుష్యుడు విచికిత్స చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మాండమైనటువంటి there are many volumes about what is called life after death, life beyond death, life behind death, life beneath death.
So there are many fairy stories and imaginations about nether worlds, nether kingdom, Pluto, underground god, etc. Cerberus, the bulldog with 3 heads, with its tail as the snake with 10 hooves. ఉన్నది సెర్బరస్ అని ఒక కుక్క ఉంటుందటండి. స్వర్గానికి నరకానికి మధ్యలో గేట్లో కూర్చుంటూ ఉంటుందట. ఇఫ్ యూ గో టు ది గ్రీక్ మైథాలజీ, there is a bulldog called Cerberus. It guards the gates between heaven and hell. ఎవళ్ళన్నా కనుక బెంచీ టికెట్ కొనుక్కుని డ్రెస్ సర్కిల్ టికెట్లోకి దూకటానికి ప్రయత్నం చేశారో సినిమా హాల్లో, if anyone living in hell wants to jump into heaven through shortcut, this catches the fellow by the tail, which is a big serpent. ఇది తోక పుట్టివాడిని వెనక్కి లాగుతుంది, లాగి అట్లా పళ్ళతో పెట్టి పీకేస్తుందట. విత్ ఇట్స్ 3 heads, it bites the fellow and eats his flesh and blood. That is how it is described in the Greek mythology. It is called Cerberus. ఇది అంతకు ముందు సర్బరస్ అని పిలవకముందు వేద భాషలో సరమ అని పిలువబడ్డది. దేవశుని, దేవతల యొక్క కుక్క. ఈ సరమ కొడుకు పేరే సారమేయుడు అంటారు. సారమేయుడు అంటే కుక్క అని దాన్ని బట్టే వచ్చింది కనుక దానికి దీనికి గేటికి మధ్యన ఇవి ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి వెళతారు. ఇట్లా చాలా అనుకుంటూ ఉంటారట. ఇఫ్ యూ రీడ్ థియోసాఫికల్ లిటరేచర్, we have many sweet and wonderful stories about life beyond death, life after death. We have invisible helpers. We have people who help us, who talk to us sweet and all that. గరుడ పురాణం చదువుకున్నట్లయితే అనేక లోకాలు ఉన్నాయి. మానవుడు తన దర్శనం ప్రకారం ఎన్నో కథలు కల్పించుకున్నాడు శరీరం వదిలిన తర్వాత జీవితాన్ని గురించి. సత్యమా? ఎవడు సర్టిఫై చేయాలి? వెళ్ళిపోయిన తర్వాత చూద్దామని అనుకున్నవాడు ఎవడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏం చెప్పలేదు ఇంతవరకు. Everyone wants to know what there is beyond death, and we can promise to our brothers before whom we die that we will send some messages. But till today in creation there are no messages, though there are clean bluffs from great pseudoscientists like Oliver Crookes, etc. పెద్దవాళ్ళంతా కూడా మెసేజెస్ ఇచ్చారు, టెలిపతిక్గా కొట్టారు, టెలిగ్రామ్ కొట్టారు, టంగ్ మనం కొట్టారు. అక్కడి నుంచి ఉన్నాయి. ఉన్నావో లేవో అడుగు తెలియదు. మనం ఈ శరీరంలోంచి వెళ్ళి అనేక లోకాలు పెడతాం. వీ లీవ్ దిస్ బాడీ అండ్ గో మెనీ ప్లేసెస్, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడల్లా ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేవాళ్ళు మొన్నటి దాకా, శరీరం వదిలేక ఉన్నటువంటి జీవితాన్ని గురించి ఒక లెక్చర్ చెప్పండి అని. At the end of every lecture until very recently in the West, there was a common question. That is, what about the life after death? My regular answer, Ruth knows, always is, let us be bothered of life before death, not life after death. సత్యలోపల మనం చేయవలసినవి చేయటానికి ఎగ్గొట్టడానికి సోంబేరి ముండా కొడుకులై వేసే ప్రశ్న ఇది. If we are scoundrels enough to be lazy, not to do the things and duties before we die, then we begin to question about the life after death. This is what I like to answer always. అందుకని ఈయన విచికిత్స ఉంది దీని గురించి అన్నాడు. అంటే చాలా చాలా బ్రహ్మాండంగా చర్చిస్తూ ఉంటారట కూర్చుని. యావత్ తైలం తావత్ వ్యాఖ్య అన్నారు. In the ancient Indian lore, there is a proverb. The commentary upon the sentence of the scripture depends upon the oil in the flame, in the wick, in the lamp. So the priest was going on commenting upon the mantra as long as there is oil in the wick in the temple. The moment the candle is dropped, he said, it is finished, the lesson is finished. యావత్తైలం తావద్వ్యాఖ్యగా అన్నాడు చలపడి వెంకటశాస్త్రి గారు. ఏది దేవి భాగవతాన్ని అనువాదం చేస్తూ ఒకసారి చెప్పాడు, యావత్తైలం తావద్వ్యాఖ్యగా అనువాదం చేశాను. అంటే రోజు ఇన్ని పద్యాలు చేస్తే ఇంత డబ్బులు అని వాడు తెచ్చిచ్చేవాడు. తైలం అంటే అది
నవ్వుతూ చెప్పాడు చిట్ట చివరి రోజుల్లో, తైలం అంటే ఇదిరా నాన్న అన్నాడు నవ్వుతూ. విచికిత్స చేస్తున్నారట. సో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. Let them discuss. I don't want their opinions and their values. I come to you because you are my master. I want to question you about it. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. ఏయం ప్రేతే మనుష్యే, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి జీవులు ఉన్నారో, శరీరం వదిలిపెట్టాక, those who have left these physical bodies, అస్తి ఇత్యేకే నాయమస్తి ఏకే, అటు పైన ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు, వదిలినటువంటి వాడు. ఆఫ్టర్ ది ఫిజికల్ బాడీ లైఫ్ ఎగ్జిస్ట్స్. దట్ ఈస్ హౌ సమ్ సే. సమ్ పీపుల్ సే దెర్ ఇస్ నథింగ్ టు ఎగ్జిస్ట్ ఆఫ్టర్వర్డ్స్, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్, దట్స్ ఆల్. సో దెర్ ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో చచ్చిపోయిన తర్వాత వాడు ఉన్నాడు, మనం పెట్టేటువంటి తద్దినంలో భోక్తగా ఆహారం, అన్నం మొదలైనవి పెడితే వాడికి అందుతాయి పితృదేవతలకి, చచ్చిపోయిన వాళ్ళకి అని చెబుతూ ఉంటే, చార్వాకుడు ఒక ముక్క చెప్పాడు, కోపడకండి. వాడు ఏమన్నాడంటే, మీ ఆయన ఊరికెడితే వాడికి రోజు పొద్దున భోజనం, సాయంత్రం భోజనం, ఇంటికి బ్రాహ్మణుని పిలిచి పెట్టండి, ఇది వాడికి అందుతుందేమో చూడండి అన్నాడు. అందటం లేదంటే పొరుగురెడితేనే అందనటువంటి పిండాకుడు పరలోకానికి ఎడితే ఏమందుతుందో నోరు మూయి అన్నాడు. సో ఆన్ ది డిపార్టెడ్ సోల్స్ డే ఎవ్రీ ఇయర్ we go to the cemeteries and offer very valuable things to those who are departed, because we believe that they are there until the doomsday or the judgment day. They should be there in the grave. They are very grave. So on the graves of children, cradles are presented. On the graves of ladies, ribbons and other nice things are presented. On the graves of men, some great things like moustaches and other things are presented. We see many things. Then one wonderful fellow called atheist Charvaka, he said, do you believe that these things reach the departed soul? We say, yes. Then he said, when your husband has been to Paris, build a grave for him and offer food there. See if it reaches him. No. If it cannot reach a fellow who has gone to Paris, how can it reach a fellow who has crossed the physical plane? Therefore, don't be a fool. That is what Charvaka said. కనుక పరలోకాన్ని గురించి ఉందని కొందరు, లేదని కొందరు, ఖాతా అటు ఇటు కథలకు టకటకలాడిపోతుంది అన్నాడు. ఎటు అటు మొగ్గితే బాగుంది, ఎటు మొగ్గితా ఉంది. ది బ్యాలెన్స్ ఈజ్ దేర్. People are adding on both pans arguments and arguments. The balance is not coming to this side or this side. It is standing like that through thousands and millions of years. There is some truth in this pan, there is some truth in this pan. The total is untruth. కనుక వీడు చెప్పే ఆర్గ్యుమెంట్లో కొంత ఉందంటారు, వాడు చెప్పే ఆర్గ్యుమెంట్లో కొంత ఉందంటారు. ఉందో చచ్చిందో పోయిందో ఎవరు చూశాడన్నాడు. అన్వెరిఫైబుల్ ట్రూత్ కెనాట్ బి ట్రూత్ అని ఏతద్విద్యాం అనుశిష్ట త్వయాహం, నేను నీ చేత అనుశాసింపబడిన వాడిని గనక, నాయన శిక్షింపబడిన వాడిని గనక ఓ గురువు గారు, ఈ విద్య కూడా నాకు 3వ వరంగా చక్కగా ఇప్పించండి. ఏదో 100కి 95 మార్కులు వచ్చినాయని చెప్పి అక్కడెక్కడో వెళ్ళి ఏదో ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకుంటాను అన్నట్టుగా అడిగాడు. ఫస్ట్ మార్క్ వచ్చిందని చెప్పుకుంటాను, మా యముడు గారు మాకు ఇచ్చారని. ఇది కూడా చెప్పావంటే అన్నాడు. బాబు ఇది కూడా నాకు చెప్పేసేయన్నాడు. సో I am trained by you, I am disciplined by you, I am initiated by you. Therefore, whom can I approach except you? This is a very, very intricate problem. I find no one else in this world except my own Guru. Therefore, I approach you to find the truth about it. వరాణం ఏష వరస్తృతీయ. అడిగిన 3 వరములలో ఇది మొనగాడు వరం, కానీ ఇది 3వ వరం తమరు ఇచ్చినటువంటి పెద్ద వరం అన్నాడు. ఇది మిగతా 2 వరాలు పోయి మీరు చెప్పకపోయినా ఫోన్లే అని ఇంటికి దులుపుకుని వెళ్ళొచ్చు, కానీ
తమ దాకా వచ్చిన తర్వాత ఈ వరానికి సమాధానం రాకుండా చెవులు దులుపుకుని వెళ్ళాడంటే తప్పు సన్నాసి అని అర్థం కూడా. మెనీ క్వశ్చన్స్ మే బి పుట్ టు మాస్టర్స్, ఆన్సర్స్ మే బి పోస్ట్పోన్డ్ ఫర్ టుమారో ఆర్ నెక్స్ట్ లైఫ్, బట్ హ్యావింగ్ కమ్ టు సచ్ ఏ మాస్టర్ యాజ్ యూ, ఐ షుడ్ put this question to you and wait until you give a proper answer to it, because I have no other person in this world, there is no other way to get an answer. So this is the question I want to be answered, and please give me the answer. అది వాడన్నారు. అంటే యమధర్మరాజు వారు చెబుతున్నారు అప్పుడు, దేవైరత్రాపి విచికిత్సితం పురా. నాయన ఎదుగు పుచ్చుకున్నారా ఈ ప్రశ్న? ఎవరు చెప్పాడు ఇక అసలు నాడు తప్పుడు కూడా కొడుకు మూడండి ప్రశ్నలు చెప్పరాని. ఏదో ఉద్యోగం రావటాలు, ప్రమోషన్ రావటాలు, లేకపోతే లాటరీలో టికెట్ కొట్టడాలు, గుర్ర పండి టికెట్ తినిపించడాలు, ఇన్ని ఉన్నాయి కదా. లేదా మగాడికి ఆడది ఉన్నది, ఆడదికి మగాడు ఉన్నాడు, బుడ్డి కొట్టేయటం ఉన్నది, తాగటం ఉన్నది, పార్టీలు ఉన్నాయి, డిన్నర్లు ఉన్నాయి. ఈ నుండగా ఏం రాదు అన్నాడు. ఇది ఎందుకు అన్నాడు? సో దేవైరత్రాపి విచికిత్సితం పురా. From the beginning of creation till today, this thing is a disputed thing even to the Devas and the Deva kingdom. They know as much as we know. మనకెంత తెలుసో దేవతలకు కూడా అంతే తెలుసు. ఏం చేత? మనం పనిచేసినట్లే సృష్టిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటే, మనం నిద్ర వస్తే నిద్రపోయినట్టే వాళ్ళు నిద్రపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే ఏం చెబుతారు? The Devas also work in the creation as we work in our house, our office, and they go into sleep just as we go into sleep. So if you ask them what happens after sleep, they say, I have slept, therefore I can't know, I tell you. నిద్రలో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయావు నిద్రలో అంటే చూద్దామని రోజు కూర్చునేవాడు చూడడం. అక్కడికి చూద్దామని కూర్చున్నానంటే నిద్ర వచ్చేసింది, లేకపోతే చూసేవాడిని అన్నాడు. Every day the fellow wanted to know what happens when he goes into sleep. Next morning his friend asked him what happened. Every day the answer is, I wanted to know but I slept. Therefore I could not know. Today I will try once again. So goes the story through millions of years about sleep. కనుక మనకెంత తెలుసో దేవతలకు ఎంతే తెలుసు దీని గురించి. ది దేవాస్ know as much as we know about the state of non-existence, because they also live in existence. కాగా నహి సువిజ్ఞేయం అణురేష ధర్మ. ఇది సువిజ్ఞేయం కాదు నాయన, అంటే అసలు తెలియదని అర్థం కాదు. చక్కగా విడమరచి తెలుసుకుంటాం చాలా కష్టం కష్టం కష్టం. దిస్ కెనాట్ బి ఈజీలీ నోన్. ఓకే, కెన్ ఇట్ బి నోన్? Even then it cannot be precisely known. Even then can it be known? They say it can be known. ఇది సువిజ్ఞేయం కాదు, చక్కగా విడమరచి బుర్రకు బోధపడేది కాదు. అంటే తెలియదని అర్థం కాదు, తెలుసుకునేటువంటి వాడు దుర్లభుడు. The mechanism through which we want to know it is defective. Not that it cannot be known, not that it is unknowable, but the mechanism through which we know is not proper and yet efficient enough. అది చెబుతున్నాడు. నహి సువిజ్ఞేయం అణురేష ధర్మ. ఇది సకల ధర్మములలో ఈ ధర్మం అంటే ఏమిటి అంటే, మనస్సు అంటే ఏమిటి, ఇంద్రియాలంటే ఏమిటి, పంచభూతాలంటే ఏమిటి, ఇవన్నీ దబాయించవచ్చు. నిద్ర అంటే ఏమిటి, ఇంక చెప్పేది ఏం లేదన్నాడు. అది నిద్ర కూడా ధర్మాల్లో ఒకటేను. నువ్వు ఉండవు కనుక ధర్మాపన్నాలు చెప్పడానికి అవి నీకు తెలిసి వచ్చేది కాదన్నాడు. వాట్ ఈజ్ మ్యాటర్ యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ ఫోర్స్ యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ మొమెంటం యూ కెన్ డిఫైన్, వాట్ ఈజ్ లైట్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ డిఫైన్, బట్ వాట్ ఈజ్ స్లీప్ కెనాట్ బి డిఫైన్ బికాస్ యూ విల్ నాట్ బి దేర్ టు డిఫైన్ ఇట్. సో టు డెత్ ఇది తెలిసేది కాదు. అణురేష ధర్మ, ఇది చాలా అణువు అంటే సూక్ష్మతరం. ఇట్ ఈస్
too subtle, too subtle, too subtle. You have to chase it further and further, further it goes. It leads you into subtler and subtler planes. Then one day you may have a perfected mechanism just to know it, but you cannot transmit it. ఇది తెలుసుకుంటానికి కావలసిన పర్ఫెక్షన్ మనకు రావచ్చు రోజున వస్తే గానీ, వచ్చిన తర్వాత మనం దీనికి పదాలు ఉపయోగించడం, వాక్యాలు ఉపయోగించడం, దీంతో ఒకటి నుంచి ఒకటికి వచ్చేది కూడా కాదు, కష్టం ఉంది. అందుకని అన్యం వరం నచికేతో వృణీష్వ, ఓ నచికేతుడా, నీకు ఎక్సెప్షన్ ఇచ్చాను, ఈ వరం అయిపోయిందని చెప్పలేదు, ఇంకోటి కోరుకో, నీకు ఇంకా టైం ఉంది అన్నాడు. సో యూ కెన్ ఆస్క్ సంథింగ్ ఎల్స్, యూ కెన్ క్యాన్సిల్ దిస్ అండ్ ఆస్క్ సంథింగ్ ఎల్స్. మామ ఉపరోత్సీ ఇది మా సృజయనం. ఉపరోధనం చేయకు అంటే నొక్కి బలవంతం చేయకు, ఇదే కావాలి ఇదే కావాలి అనబోక. డోంట్ స్ట్రెస్ ఇట్, డోంట్ రిపీట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, డోంట్ కంపెల్ మీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, do not force me to stop here and try to answer this question. Leave it there, forget about it. ఇది వాడు యముడు చెప్పినటువంటిది. ఇంకొక మంత్రానికి టైం ఉందా? దేవైరత్రాపి విచికిత్సితం కిల. అప్పుడు నచికేతుడు అన్నాడు, పెద్దవారు, అబ్బా ఏం చెప్పారండి, ఏం చెప్పాడు, బోధపడదని చెప్పాడు. The disciple said, wonderful, you have explained wonderfully. What has he explained? But it cannot be known. Is it an explanation? Explain చేశారు. దేవతలకు కూడా బోధపడదని చెప్పారు. అబ్బా అన్నాడు. You said that even the devas cannot know it. It's a wonderful thing, sir. In what way it is useful? అది కాదు, there is something else which the disciple is driving the teacher. పంచ మృత్యో ఎన్న సుజ్ఞేయమాత్థ. ఓ మృత్యుదేవుడా, పంచ అంటే నీవు కూడా, యత్ న సుజ్ఞేయం ఇది ఆత్థ, ఇది సుజ్ఞేయము కాదని తమరే చెప్పారు. యు యువర్ సెల్ఫ్ యాక్సెప్ట్ దట్ ఇట్ కెనాట్ బి నోన్ ప్రిసైజ్లీ వాట్ ఎవర్ మే బి ది కాజ్, బికాస్ ది ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ వీ హ్యావ్ టు నో ఈజ్ డెఫిషియంట్. సో you yourself accept that it cannot be known precisely, and you yourself declare that the devas even have a dispute about it. Vaktajasya స్వాదృగణ్యో నలభ్య. కాబట్టి నాకున్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, తమబోటి చెప్పేటువంటి వాడు ఈ లోకాల్లో ఎక్కడ నాకు దొరకడు, ఇక్కడి నుంచి నేను ఎందుకు కదులుతానన్నాడు. You say that this cannot be decided by the devas. You say it is difficult even for you to express it. But what I say is, if I leave you off at you, whom can I approach? Therefore, I don't budge even a little from this question. I stand here. Because when such a great Guru as yourself express that even the devas are in doubt about this, I have to stand here and try to understand it. When you yourself express that there is a great difficulty in understanding this, I have to learn how to know it only from you, because there is no one in this world. తాను లాభం లేదన్నారు కాబట్టి సర్లే వెళ్ళిపోదా, ఏడిచినట్టుంది, ఏం చెప్పేది అనుకుంటాం కాదు. తనంత వారే లాభం లేదన్నారు కానీ దీని సంగతి ఏదో మీతో పాటు ఇక్కడ కూర్చొని చూడాలి అన్నారు. దేవతలకే లొంగలేదు కంటే మరి అయితే మీ దగ్గర కాక ఇంకెక్కడ తెలుసుకుంటాం, ఇది ఎవరిది బెడ్డింగ్ కట్టుకొని ఉన్నాడు చూడు. సో ఐ డోంట్ ప్రిఫర్ టు మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అంటిల్ ఐ నో సంథింగ్ ఫ్రమ్ యూ అబౌట్ ఇట్, బికాస్ ఐ హ్యావ్ నో సెకండ్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ టు నో అబౌట్ ఇట్. ఇది రెండవది చెప్పాడు. నాన్యో వరస్తుల్య వక్తాచ అస్య త్వదు స్వాదృగ్ అన్యో నలభ్య. నీలాగా విప్పి చెప్పగలవాడు ఈ లోకాల్లో దొరకడు. వన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ లైక్ యూ కెన్ నెవర్ బి ఫౌండ్. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మై గోయింగ్ అవే ఫ్రమ్ యూ ఇఫ్ యూ సే దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్?
I never prefer to move from this place unless you explain it to me. That means the Guru has trusted the disciple, not that it is not possible for him. ఇక్కడ అర్థం ఏంటంటే గురువు గారు శిష్యుడిని వీడికి దాని ఎందు ఎంత శ్రద్ధ ఉందో చూడటం కోసం ఒక చిన్న వదిలించాడు తప్ప ఆయన చెప్పలేడు అని అర్థం కాదు. తర్వాత నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్, ఇంకో వరం అంటారు. ఇంకేముంది ఇంతకంటే బరువైన వరం ఉంటే కోరరు. కానీ యూ సే ఆస్క్ సంథింగ్ ఎల్స్, యూ సే స్పీక్ సంథింగ్ ఎల్స్. How can I speak something else when this is the best thing that is to be known? There is no other thing that is better to ask you. When there is no better thing, how can I ask a worse thing? So I ask only once again this thing. ఈ ప్రశ్నకు సమాధానం రేపు మనం చెప్పుకుంటాం. టుమారో నచికేతుడు యముని ప్రశ్నిస్తున్నాడు. దేవతలు కూడా ఇక్కడ విచికిత్సితులైనారని చెప్పి ఉంటుంది కదా. దేవతలకు కూడా దీని యందు సందేహం తీరలేదు అని చెప్పి ఉంటుంది. యూ సే ఈవెన్ ది దేవాస్ ఆర్ ఇన్ ఎటర్నల్ డిస్కషన్ అబౌట్ ది ఇష్యూ. ఇఫ్ ది పీపుల్ హూ ఆఫ్టర్ లీవింగ్ ది బాడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. పంచ మృత్యో ఎన్న సుజ్ఞేయమాత్మ. నీవు కూడా నీ అంతవాడివి కూడా ఇది చక్కగా విడమరచి తెలుసుకొనబడుట కష్టము అని చెప్పావు. ఏ మాస్టర్ ఆఫ్ యువర్ స్టేచర్ హూ ఇస్ కాల్డ్ ది లార్డ్ ఆఫ్ డెత్ అండ్ ది లార్డ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ స్పిరిచువలిజం, యూ డిక్లేర్ ఓపెన్లీ దట్ ఇట్ ఈస్ very, very difficult, very subtle, next to impossible to know this clearly, logically and in definable terms. Vaktāchasya స్వాదృగణ్యో నలభ్య. స్వాదృశుడైనటువంటి వక్త లభ్యుడు కాడు లోకంలో ఎక్కడా కూడా. నీలాగా మాకు చెప్పగలిగినటువంటి వాడు, చెప్పేటువంటి వాడు ఎక్కడా ఇంకా లేడు. మళ్ళా ఎడితిరిగి నీ దగ్గరికి రావాల్సిందే. దేహం ధరించిన ప్రతి ఒక్కడు కూడాను యమము కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి రావాల్సిందే. అండ్ ఏ మాస్టర్ హూ కెన్ స్పీక్ దిస్ అండ్ స్పీక్ అబౌట్ దిస్, హూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్, హూ కెన్ మేక్ అస్ నో, ఈజ్ నోవేర్ ఎల్స్ ఫౌండ్. You are the only master who can explain this. We are bound to return to you again and again. తడోకి కూడాను ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుని ఆనందించడానికి కావలసినటువంటి శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మొదలైనటువంటి వాటితో ప్రాణం, వీటితో ప్రకృతి ఇస్తూ ఉండటం, దానిలోని దుష్కర్మములు ఆచరించి దీన్ని పాడు చేసుకుంటూ ఉండటం, మళ్ళీ యమం కావాల్సి వచ్చే టైంకి, యముడి దగ్గరికి వెళ్లే టైంకి ఈ శరీరం వాడు వదిలిపెట్టించి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఇంకో శరీరం ఇప్పించడం, ఇట్లాంటివన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అపకీర్తి వాడికి ఏమొచ్చింది, వాడి దగ్గరికి పోతే శరీరం వదిలిపెట్టాలంటే అనేది ఒక్కటే మిగిలింది, ఆ మిగిలినది దొరకలేదు, అర్థం కాలేదు. ఎవరి దగ్గరికి వెడితే అంతకు ముందు ఉన్నటువంటి పాపాలు, కల్మషాలు అన్ని క్షాళనం చేసి తలంటి పోయించి తర్వాత ప్రోగ్రాం మొదలు పెట్టిస్తాడో వాడి గురించి తలంటు పోయించేవాడు అని మిగిలింది తప్ప తర్వాత ప్రోగ్రాం మిగలలేదు యమధర్మరాజుని గురించి. సో ది లార్డ్ ఆఫ్ డెత్, ఆఫ్టర్ వి స్పాయిల్ అవర్ వెహికల్స్ విత్ ఆల్ దట్ కర్మ which we do and which is not expected of us, it is called bad karma, the results of which prove detrimental to one or the many of the vehicles we have. Then we have to approach once again the same Guru, the same Master who is called the Lord of Death.